శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 2 మార్చి నుండి 8 మార్చి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు, మిథునంలో కుజుడు, అలాగే కన్యలో కేతువు, ఇక శని రవిల స్థితి కుంభరాశిలో, శుక్ర రాహు చంద్ర బుధ ఈ 4 గ్రహాల యొక్క స్థితులు కూడా మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మటుకు మిథున రాశిలోకి వెళ్ళి కుజునితో కలిసి ఉంది. ఇక మిగతా గ్రహాలన్నీ వాటి వాటి సంచార కాలము పూర్తి అవని కారణం చేత వార ప్రారంభంలో ఉన్నటువంటి రాశులలోనే సంచరిస్తూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల దగ్గరికి వచ్చినట్టయితే శుక్ర రాహు చంద్ర బుధ 4 గ్రహాల యొక్క సంచారము మనకి మీనరాశిలో జరుగుతూ ఉన్నది. ఎప్పుడైనా సరే 2 గ్రహాల కలయిక అది యోగం అవ్వచ్చు, అవయోగం అవ్వచ్చు, కానీ 4 గ్రహాలు కలిసినప్పుడు ఖచ్చితంగా యోగాలు సమానంగా ఉంటాయి. అట్లాంటి పరిస్థితి మనకి మీనరాశిలో కనిపిస్తూ ఉంది. ఏదైనా కానీ రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి చంద్రరాహు కలయికైనా, శుక్రరాహు కలయికైనా, బుధరాహు కలయికైనా అంత పూర్తిగా శుభకరమైనదైతే కాదు. ఈ చర్మానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఆత్మీయత ఆధారణాలు విడిపోయేటటువంటి విధంగా శుక్రరాహుల కలయిక ఉంటుంది. అలాగే చంద్రరాహుల కలయిక కొంచెం మానసికమైనటువంటి ఒక మతిమరుపు కానీ, ఏదైనా జాడ్యం కానీ ఇలాంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇవి మనకి జన్మజాతకంలో కూడా ఈ గ్రహాల కలయికలు ఉన్నప్పుడు మాత్రమే వీటి యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియచెప్పగలను. ఏది ఏమైనా ఈ 4 గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అవసరం. ఇక శని రవి గారులు ఇద్దరూ కూడా కుంభరాశిలో కలిసి ఉన్నారు. ఏదైనా చర్మానికి సంబంధించి, రక్తానికి సంబంధించి, ముఖ్యంగా రక్తానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉండడానికి అవకాశం ఉంటుంది. ఔషధ సేవ అవసరం. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్ర కుజుల యొక్క స్థితి, ఆ యుతి వల్ల చంద్రమంగళ యోగం కూడా ఏర్పడి ఉన్నది. అయితే జన్మజాతకాల్లో ఇది చాలా బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ గోచారంలో అంత గొప్ప గొప్ప ఫలితాలను అయితే ఏమీ ఇవ్వదు. అయితే కుజుని యొక్క దోషం పరిహరింపబడుతుంది చంద్రుని యొక్క చేరిక వల్ల. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది, కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో వీరు కొంచెం ఒక మెట్టు సాధనతోటి పైకి వెళ్తారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఇక శనిగారి తృతీయ దృష్టి కానీ, గురువుగారి యొక్క సప్తమ దృష్టి కానీ, నవమ దృష్టి కానీ ఇవి అంతగా ఓన్లీ రాసుల మీదే ఉన్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే కుజుని యొక్క సప్తమ అష్టమ దృష్టిలు కూడా కేవలం రాసుల మీదే పడుతూ ఉన్నాయి. ఇక ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ద్వాదశ రాశులని పరిశీలించి తెలియచెప్పుకుందాము. మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా కేవలం 2 గ్రహాలు మాత్రమే యోగిస్తూ ఉన్నాయి. దశమ స్థానంలో శుక్ర చంద్రులు యోగిస్తున్నారు. అయితే ఉద్యోగరీత్యా కొంచెం సంతృప్తి కలిగించే కాలంగానే ఉంటుంది. ఊహించని విధంగా పదోన్నతులు ఉంటాయి. మీ జీవన విధానాలు చాలా చాలా మెరుగుపడతాయి. అలాగే ఉద్యోగంలో కూడా ప్రముఖమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ఇది మీ మానసికమైనటువంటి ఆనందానికి బాటలు వేస్తుంది. ఎన్నో రకాలుగా మీకు బాగుంటుంది. ఇది బాలేదు అని చెప్పడానికి లేదు, కానీ మిగతా అంశాల రీత్యా చెప్పుకోవాలి అంటే అంతగా అనుకూల పరిస్థితులు లేవు. కాబట్టి అనుకూలమైన పరిస్థితులు మీకు వనగూరడం కోసం దైవారాధన చేయండి, నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి, విష్ణు సహస్రనామం తప్పనిసరిగా చదవండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే రాశిలో ఉన్నటువంటి కుజుడు కొంచెం అనారోగ్యం ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ అనారోగ్యానికి సంబంధించి ఔషధ సేవ చేయవలసి వస్తుంది. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే కుటుంబంలో ఐకమత్యం కాస్త తక్కువగా ఉండడము, అన్నదమ్ముల సహాయ సహకారాలు లేకపోవడము, మాతృవర్గ రీత్యా కూడా మీరు ఓర్పు కలిగి ఉండవలసి రావడము, సంతాన రీత్యా కొంచెం పూర్వం కన్నా మంచి మెరుగైన పరిస్థితులు ఏర్పడి మీకు మానసిక ఆనందాన్ని ఇవ్వడము, రుణాల రీత్యా అంత పూర్తిగా
ఏమి ఫేవర్గా అయితే రావట్లేదు. ఇంకా కొంచెం రుణాలు పెరిగేదే కనిపిస్తోంది. అలాగే భార్యాభర్తల రీత్యా అంత అనుకూలత లేకపోవడము, వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవ్వడము, దూర ప్రయాణాలు చేయవలసి రావడము, మాతృవర్గ రీత్యా కానీ పితృవర్గ రీత్యా కానీ కాస్త శారీరక శ్రమ పెరగడము ఇత్యాదివన్నీ కూడా మిమ్మల్ని కొంత మానసిక వేదనకి గురి చేస్తున్నాయి. పరిహారాలు చెయ్యండి, తప్పకుండా మీకు బాగుంటుంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా ఇంకా కొంచెం కాయ కష్టాన్ని ఎక్కువగా చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే విద్యార్థులు కూడా మీ యొక్క పరిశ్రమని కొంచెం పెంచాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి రాశిలోకి వెళ్ళిపోయి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వారాంతంలో మీరు ఇప్పుడు ఎంత అయితే ఓర్పు కలిగి ఉంటారో ఈ ఓర్పు అంతా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, దైవానుగ్రహం పొందడం కోసం మీ ఇష్టదేవత ఆరాధన చేయండి. శుభం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.